हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, వస్తున్నది కార్తీక మాసం. చాలా విశేషంగానే ఉంటుంది. పవిత్రమైన దినములకు కార్తీక మాసం అంటేనే మనకు గుర్తుకు వస్తుంటాయి. సకల పూజలు గుర్తుకు వస్తాయి, పవిత్ర దినములు గుర్తుకు వస్తాయి. అయితే దీపావళి, నరక చతుర్దశి, ధనత్రయోదశి ఈ మూడు కలిసే వస్తాయి. ఈ సంవత్సరం 19వ తేదీన అనగా అక్టోబర్ 19వ తేదీ ఆదివారం ధనత్రయోదశి జరుపుకుంటాం. గాని మంత్రశాస్త్రములను అనుసరించి, మంత్ర విధులను అనుసరించి ధనత్రయోదశి ఎవరైతే చేస్తారో వారికి రుణ విముక్తి, ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడం, ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండడం, వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగము, వృత్తిలో విజయము, కుటుంబంలో ఆనందము, శాంతి, మానసిక దృఢత్వము, మానసిక ప్రశాంతత, గృహము మరియు పితృదేవతల యొక్క శాంతి, శత్రువుల నుండి మరియు ఆటంకముల నుండి బయటపడడం, వ్యాపారంలో ఉండే సకల ఆటంకములు బయటపడడం, జీవితంలో ఉన్నతమైన శిఖరములకు అధిరోహించేందుకు కావలసిన నిర్మాణాలను నిర్మించుకోవడం జరుగుతుంది. అయితే ధనత్రయోదశి మనకు ఆదివారం 19వ తేదీన వస్తున్నప్పటికీ విధియుక్తంగా చేయాలనుకునే వాళ్ళు శనివారం అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం ధనత్రయోదశి జరపడం, కుబేరుని యొక్క పూజలు చేయడం, కుబేరుని మంత్ర జపములు చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. 18వ తేదీ శనివారం అక్టోబర్ సాయంత్రం 5:30 నుండి 8:30 ఇప్పుడు చెప్పే మంత్రం జపం చేయడం, లేక ఆ ముహూర్తమును ఆరంభించి 7 రోజులు ప్రతిరోజు సాయంత్రం ఇదే సమయానికి కుబేరుని యొక్క మంత్రం జపం చేయడం వలన మనం ఇంతకు ముందు చెప్పేవన్నీ అతి సునాయాసంగా పరిహరింపబడతాయి. వివాహం కాని ఆడపిల్లలు వివాహం కోసం, మగవాళ్ళైనా కాగా నచ్చిన వధువు గాని వరుడు గాని లభించి జీవితమును ఆనందమయం చేసుకోవడం కోసం, ఐశ్వర్యయుక్తం చేసుకోవడం కోసం దీనిలో కూడా ఒక చిన్న ప్రయోగం ఉంది. ఇంటికి ఉత్తర వైపున తులసి కోటను ఉంచి ప్రతిరోజు ఉదయం కొబ్బరి నూనెతో దీపం వెలిగించి సాయంత్రం 5:30 తర్వాత అక్కడ విప్ప నూనెతో దీపం వెలిగించి ఇప్పుడు చెప్పే మంత్రము కనీసం 11 సార్లు, 27, 54, 108 సార్లు మీ శక్తి కొలది జపించి తర్వాత ఇంట్లోనికి వచ్చి కుబేరుని యథాశక్తి పూజిస్తూ, ఈ రోజు ధనత్రయోదశి కుబేరునికి లక్ష్మీదేవికి పూజించే దినము కాబట్టి లక్ష్మీదేవికి కుబేరునికి యథాశక్తి పూజించి కుబేర లక్ష్మి యంత్రమును గురువు ద్వారా చేయించుకొని అది ఎదురుగా ఉంచి దానికి అష్టదళ పద్మంపై ఉంచి పూజిస్తూ జపములు చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మేము ఇప్పుడు చెప్పే మంత్రమును 11 మాలలు జపం చేసి ఇలా 7 రోజులు చేసిన వారికి మనం ఇంతకు ముందు చెప్పేవన్నీ అతి సునాయాసంగా జరగగలవు. దివాత్మ స్వరూపులారా, ప్రసంగాన్ని వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఈ ధనత్రయోదశి రోజు వీలు కాని వారు సాధారణ సమయములందు శుక్రవారం ప్రారంభించి చేసుకోవచ్చు. ఎర్రని వస్త్రములు, రుద్రాక్ష స్ఫటిక మాలలు, సాత్విక ఆహారము మరియు తీపి పదార్థములు ప్రసాదముగా నివేదన చేస్తూ చిన్న పిల్లలకు తీపి పదార్థములు పంచుతూ ఈ పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఎవరైతే కేవలం కుబేరునికే పూజిస్తారో వారు 10 మంది తండ్రి సమానులకు లేక ధనవంతులకు, ఊర్లో ఉండే శ్రీమంతులకు మిఠాయి పదార్థములు ఇవ్వడం, చిన్న పిల్లలకు మిఠాయి పదార్థములు పంచడం, లక్ష్మీ సమేత కుబేరుని పూజించేవారు లేక కేవలం లక్ష్మిని పూజించేవారు 7 రోజులు ఈ వ్రతం చేశారు కాబట్టి 7 మంది పుణ్యస్త్రీలకు తాంబూలం ప్రసాదించడం అంటే తాంబూలం సమర్పించడం, ఎర్రని వస్త్రమును వారికి ఇవ్వడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. అయితే పురుషులు లక్ష్మీదేవి యొక్క వ్రతం చేసిన తన భార్య చేత పేరెంటాలకు అనగా 7 మంది పుణ్య స్త్రీమణులకు తాంబూలం ఇవ్వవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం శ్రీం కుం కుబేరాయ రుణ విమోచకాయ నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం కుం కుబేరాయ రుణ విమోచకాయ నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం కుం కుబేరాయ రుణ విమోచకాయ నమః. ఇలా కుబేరుని పూజించిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో లక్ష్మీదేవి యొక్క చాలా మంత్రములు చెప్పి ఉన్నాం. ఏదైనా మంత్రం చేయండి, లేక ఇప్పుడు 2 మంత్రములు చెబుతాం. ఈ వారం రోజులు అనగా మీరు ఈ 7 రోజులైనా మీకు ఈ 2 మంత్రములలో ఏదైనా ఒక మంత్రమును 108 లేక 8 మాలలు జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇప్పుడు ధనాదక్ష మహాలక్ష్మి యొక్క మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం ధనాదక్ష ధనధాన్య వివర్ధిన్యై నమః.
మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం గణాదక్ష ధనధాన్య వివర్ధిన్యై నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం గణాదక్ష ధనధాన్య వివర్ధిన్యై నమః. ఇప్పుడు చెప్పిన మంత్రం చేయడం వలన కుటుంబంలో ఆకర్షణ, భార్యాభర్తల ఏడ ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలిగి సుఖవంతమైన జీవితము, శక్తి, సమస్యలను ఎదుర్కొనే శక్తి, ఐశ్వర్యము, సకల విధములైన శ్రేయస్సులు లభించగలవు. ఇక రెండవ మంత్రము చింతామణి మహాలక్ష్మి యొక్క మంత్రము. ఈ మంత్రము కూడా మనం ఎలాగానో ధనత్రయోదశి విశేష దినము జరుపుకుంటున్నాం కాబట్టి విశేషమైన మంత్రములు చేసి విశేషమైన ఫలితములు అతి సునాయాసంగా పొందేందుకు ఈ చింతామణి మహాలక్ష్మి యొక్క మంత్రమైన జపం చేయడం వలన మన మనస్కామ్యంలో ఉండే సకల చింతలు తొలగడంతో పాటు మనం చింతిస్తున్న పదార్థము లేక మనం చింతిస్తున్నది మనకు తప్పక చేరుకోగలదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకలము పొందగలం. ఇప్పుడు చింతామణి లక్ష్మి యొక్క మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రము కూడా 108 లేక 8 మాలలు జపం చేయడం, 7 రోజుల పాటు మనం ఇంతకు ముందు చెప్పే సమయం ప్రకారం చేయడం ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ప్రసంగములని వినండి, అవగాహన పెంచుకొని తగు విధముగా జపములు చేసి ఫలితం పొందవచ్చు. ఇప్పుడు చింతామణి లక్ష్మి యొక్క మంత్రము. ఓం ఐం శ్రీం చింతామణి లక్ష్మీయ సుఖ సమృద్ధిం దేహి దేహి క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం చింతామణి లక్ష్మీయ సుఖ సమృద్ధిం దేహి దేహి క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం చింతామణి లక్ష్మీయ సుఖ సమృద్ధిం దేహి దేహి క్లీం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి మంత్రము వాచిక జపమే చేయాలి. మన హైందవ సనాతన ధర్మంలో వస్తున్న పర్వదినములు, విశేష దినములు, వాటి యొక్క విశేషతను తెలుసుకొని తగు ఆచారములు చేసి మనకు వస్తున్న సకల దుఃఖముల నుండి అతి సునాయాసంగా బయటపడడంతో పాటు సమాజంలో గౌరవప్రదంగాను, ఐశ్వర్యయుక్తంగాను, ఆనందమయంగాను జీవనం కొనసాగించేందుకు మన వెసులుబాట్లను చూసుకొని మన నిర్మాణాలు మనమే నిర్మించుకొని 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని, సంసారబద్ధమైన సకల కోరికలను నెరవేర్చుకుంటూనే ఆధ్యాత్మిక మార్గం వైపు మెల్లగా అడుగులు వేయాలని, భగవంతుని యొక్క సాక్షాత్కారము, శ్రీమాత యొక్క అనుగ్రహం పొందేందుకు శక్తి వెంచన లేకుండా, సమయం వృధా కాకుండా ప్రయత్నములు చేయాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మన ముందు సుఖజీవనులై అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో, పర్వదినాలలో నిగిడీకృతమై దాగి ఉన్న విజ్ఞానమును, ప్రయోజనములను ముందు మనం పొంది వాటి యొక్క ఆహ్లాదతను ప్రపంచానికి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ, మరలా మన భక్తులు చాలా మంది హైదరాబాద్ నుండి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వారు రాలేరు, వచ్చే వాళ్ళు ఎలాగానో వస్తారు. వారి కోసం మనం కొన్ని వెసులుబాట్లను కల్పించి ఉన్నాం. ఈ ఫోన్ నెంబర్లు 3 సంప్రదించగలరు. అదే ప్రకారంగా విజయవాడ, కాకినాడ, అన్నవరం, ఒంగోలు ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇస్తున్నాం. మీకు సూచనలు, సలహాల కోసం ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. రత్నశ్రీ మరికొంచెం మీ దగ్గరకు జరగాలని ఇటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు హైందవ సనాతన ధర్మం విధులను మీకోసం అందిస్తున్న రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.